చాలామంది పేషెంట్స్ చెప్తుంటారు, మేము బ్రషింగ్ చాలా గంటలు మంచిగా తోముతాం సార్, పెట్టేసి రుద్దుతాం మంచిగా అని చెప్తుంటారు. అయినా మా పళ్ళకి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అడుగుతుంటారు. గంటలు అనేది బ్రషింగ్ మెథడ్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్. 2 to 3 minutes మాత్రమే ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ తోటి బ్రషింగ్ చేసుకుంటే గమ్స్ కానీ టీత్ కానీ హెల్దీగా ఉంటాయి. ఒకటే పద్ధతి ద్వారా తోమడం వల్ల ఏంటంటే అబ్రేషన్ అయిపోతాయి, అంటే అరిగిపోతాయి పళ్ళు. ఆ బ్రష్ రాపిడి, హార్డ్ బ్రషెస్ రాపిడి వల్ల పళ్ళు అనేది అరిగిపోయి పంటిలో ఉన్న నరం పల్ప్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల పంటి నొప్పి అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుగురించి మీరు ఏంటంటే మామూలుగా హార్డ్ బ్రషెస్ కాకుండా సాఫ్ట్ బ్రషెస్, అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ అనేది 2 to 3 monthsకి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఆ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ మెథడ్ ఒకటి వాడాల్సి వస్తుంది. ఆ మెథడ్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. అది కాకుండా పళ్ళ మధ్యలో తిన్న పదార్థాలు విరుక్కుంటే మనము ఫ్లాసింగ్ పద్ధతి ద్వారా అవి రిమూవ్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో డెంటల్ డీకే అనేది కాకుండా ఉంటుంది. పళ్ళకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా విజిట్ శ్రీరామ డెంటల్ క్లినిక్. మా దగ్గర అద్భుతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి అన్ని రకాలైన పళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్లు అద్భుతంగా చేయబడిన శ్రీరామ డెంటల్ క్లినిక్, సంగారెడ్డి.